వెల్కమ్ టు కీటాక్స్. ఐపీఎల్లో కలర్ తగ్గిపోయిందా? గర్ల్ ఫ్రెండ్స్ సందడి గానీ హీరోయిన్స్ హంగామా గానీ ఎందుకు కనిపించడం లేదు? ఈసారి ఐపీఎల్లో దాదాపు ఒక 20% ఇప్పటికే కంప్లీట్ అయినట్టు కనిపిస్తూ ఉన్నా ఎక్కడా ఇంతవరకు కలర్స్ ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేదు? క్రికెట్ గ్లామర్ రిలేషన్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? అంతకు మించి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? డీటెయిల్డ్గా చూద్దాం. దానికంటే ముందు మీరు కీటాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐపీఎల్ అంటే అసలు ఎప్పుడు హంగామా ఉంటుంది. కలర్స్, హీరోయిన్స్, బాలీవుడ్ నాచ్ గానా అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఈసారి ఓపెనింగ్ సెరమనీ మినహా ఎక్కడ అలాంటి సందడి లేనేలేదు. ఎప్పుడైనా కెమెరామెన్ కెమెరా గనక ఆడియన్స్ మీద ఫోకస్ పడి ఆ ఫ్రేమ్ కలర్ఫుల్ గా కనపడాలే తప్ప ఇప్పటి వరకు హీరోయిన్స్ హంగామా మాత్రం లేనేలేదు. దీనికి కారణం ఏంటి అనేది చూస్తే ఒక ట్రెండ్ అర్థమవుతుంది. ప్రస్తుతం ఎవరైతే కొత్త జనరేషన్ ప్లేయర్స్ ఉన్నారో, అన్మ్యారీడ్ కుర్రకారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో గానీ ఎగ్జిబిట్ చేసే పరిస్థితిలో గానీ లేరు. కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. శ్రేయస్ అయ్యర్ ప్రూవ్ చేసుకోవాలనే కసి మీద ఉన్నాడు. రిషబ్ పంత్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి కాదు. అలాగే జైస్వాల్ రంజీ ట్రోఫీ దగ్గర నుంచి నేషనల్ టీం వరకు జైస్వాల్ ముందు కూడా చాలా సవాళ్లు కనబడుతూ ఉన్నాయి. ఇక శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళ మీద రకరకాల రూమర్స్ ఉన్నా వేటికి సమాధానం గిల్ ఇప్పటి వరకు చెప్పలేదు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు ముందు నుంచి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎట్లాగో ఇలాంటి వ్యవహారాలన్నిటికీ పూర్తిగా దూరం. అంటే ఈ లెక్కన ట్రెండింగ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కెరియర్ ఓరియంటేషను, ప్రెజరు, కాన్సన్ట్రేషను అనేవి మెయిన్ ఎజెండా అయిపోయినట్టుగా కనపడుతూ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే గనక హీరోయిన్ల సందడి కానీ కలర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కువ ఉండేది. పైగా ఐపీఎల్లో ఆఫ్టర్ మ్యాచ్ పార్టీల గురించి చాలా చర్చలు జరుగుతూ ఉండేవి. ప్రతి ఫ్రాంచైజీ ప్రత్యేకంగా పార్టీలు ఏర్పాటు చేయడం గురించి, అక్కడ జరిగే పేజ్ 3 ఈవెంట్స్ గురించి గాసిప్పింగ్ చాలా ఎక్కువ జరిగేది. అంతెందుకు ఇంతకు ముందు జనరేషన్ యువరాజ్ ధోని లాంటి క్రికెటర్ల రిలేషన్స్ గురించి కూడా రకరకాల స్టోరీస్ అప్పట్లో ప్రచారంలో ఉండేవి. యువరాజ్ ధోని ఇద్దరు ఒక హీరోయిన్ కోసమే పోటీ పడ్డారని, వాళ్ళిద్దరి ఈగో క్లాష్ కావడానికి కారణం ఇదే అనే చర్చ కూడా ఉండేది. కానీ ఇలాంటి ట్రెండ్ అంతటికీ బ్రేక్ వేసింది ఇద్దరు. వాళ్ళిద్దరూ ఎవరంటే ఒకరు హార్దిక్ పాండ్యా, రెండోది కేఎల్ రాహుల్. అవునా, వీళ్ళిద్దరూ ఇంత పని చేశారా అని ప్రజెంట్ కుర్రాళ్ళు అనుకోవచ్చు. కానీ ఒక 4-5 ఏళ్లు వెనక్కి వెళ్ళి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. వీరిద్దరూ యంగ్ ఏజ్ లో ఉండగా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ తో చేసిన ఒక షో క్రికెట్ గ్లామర్ రిలేషన్స్ ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అందులో రాహుల్ పాండ్యా మెసేజింగ్ గురించి, చాటింగ్ గురించి చేసిన కామెంట్లు క్రికెట్ ప్రపంచాన్నే కాదు బాలీవుడ్ ను కూడా షాక్ కి గురి చేసాయి. వీళ్ళిద్దరి కెరీర్లు షేక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరే కాదు, మొత్తం క్రికెటర్లు అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఎగ్జిబిట్ చేసే తీరుని రీడిఫైన్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే 2 కారణాలు. ఒకటి కెరియర్ ఓరియంటేషన్, ప్రెజర్ ఒక కారణం అయితే, రెండోది కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇన్సిడెంట్ ప్రభావం అనేది ఇప్పటికీ ఐపీఎల్ మీద, అలాగే క్రికెటర్స్ పర్సనల్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఐపీఎల్ రోజుల్లోనే కదా, ఒకప్పుడు గంగూలీ సమయంలోనూ, అంతకు ముందు అజార్ టైంలోనూ, రవిశాస్త్రి టైంలో కూడా ఇలాంటి గాసిపింగ్ అనేది, లేదంటే ఎవరైనా మ్యాచ్ చూడడానికి హీరోయిన్స్ ప్రత్యేకంగా హాజరు కావడం అనేది అప్పట్లో సెన్సేషన్. నేనైతే 25 ఏళ్ల కిందట గంగూలీ విషయంలో ఇలాంటి వార్తల్ని చాలా చూసా. మీరు చూసిన మెమరీ ఏదైనా ఉందా? ఉంటే గనక కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.